బ్యాక్ టు న్యూస్. అబద్ధాలు చెప్పకుంటే కేసీఆర్ కు నిద్ర పట్టదన్నారు తెలంగాణ మండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ. గద్వాల జిల్లా కోసం ఇందిరా పార్క్ లో కాంగ్రెస్ చేపట్టిన దీక్షకు ఆయన హాజరయ్యారు. పద్ధతిపాడు లేకుండా జిల్లాలను విభజన చేస్తున్నారన్న ప్రభుత్వం జిల్లాకు ఊరికి మధ్య పంచాయతీ పెడుతోందని ఆరోపించారు. జిల్లా విభజనకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్న షబీర్ అలీ ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను విభజన యాక్ట్ లో కొత్త శాసనసభ్యులుగా 17 ఇంకా 34 శాసనసభ్యులు పెంచిన తర్వాతనే నేను జిల్లాలు చెప్తాను. మార్చని చెప్పిండు ఆయన. మార్చుకు మీకు 2 నెలల్లో వాళ్ళ ఫరక్ వచ్చేసింది. యూ టర్న్ తీసుకున్నాడు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ పదే అడిగినాము, ఏ పద్ధతిలో మీరు చేయాలనుకుంటున్నారు జిల్లాలు, కానీ దానికి ఒక పద్ధతి ఏ లెవెల్లో చేయాలనుకుంటున్నారు మీరు, దానికి ఒక కమిటీ వేసి, ఒక జ్యుడిషియల్ ఒక 1 మెంబర్ కమిటీ అన్న వేసి రాష్ట్రం అంతా తిరిగి శాస్త్రీయ పద్ధతులనా, జనాభా మీదనా, లేకుంటే డిస్టెన్స్ మీదనా, లేకుంటే బ్యాక్వర్డ్నెస్ మీదనా, ఏ ఒక్క పద్ధతి అయినా దానికి 4-5 మా పెట్టుకుని చేయాలంటే కదా సార్. ఇట్లా మీరు అడ్డగోలుగా చేసేసి అప్పుడేమో ఆంధ్రలోకి మనకు పంచాయతీ పెడితేవి, మనం కూడా అనుకున్నాం మనకు అన్యాయం జరిగిందని 60 సంవత్సరాల నుంచి వాళ్ళతో కొట్లాడినాం. అయ్యో ఇక మా తెలంగాణ మీకు వచ్చింది కదరా అని చెప్తే ఇప్పుడు ఊరికి పంచాయతీ పెడుతుంది. ఇక చూడు గల్లి కొట్లాట ఉన్నది. టీ హబ్ విజయవంతంగా పనిచేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఇన్నోవేషన్ ఐడియాలతో వచ్చేవారికి టీ హబ్ సరైన వేదిక అన్నారు కేటీఆర్. 30కి పైగా ఐటీ సంస్థలు భాగ్యనగరానికి వచ్చాయన్నారు. రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో స్టార్టప్ కాన్ఫరెన్స్ ఆగస్ట్ ఫెస్ట్ ను ప్రారంభించారు ఆయన. అందరూ సరికొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. So you actually have the agility of a startup, the bent of mind of a startup in terms of formulating new policies and trying to pick up from the best practices across the world. You have the ability to absorb and to learn from the best in the business. So as a startup state, when we wanted to give a little bit of a push to innovation, myself and Jayesh Ranjan, our IT secretary, who's also here and who's been a constant supporter to the August Fest and also to the rest of the startup community in Hyderabad. In fact, we went around, we tried to emulate the best. And when we started building on the story of startups, then we met a lot of youngsters who've basically been looking for a platform. We created the country's largest technology incubator called the T-Hub in Hyderabad. Now T-Hub has done well in the last 1 year, but we have to do a lot more. దసరా దగ్గర పడుతుండటంతో కొత్త జిల్లాల ఏర్పాటు వేగం మరింత పుంజుకుంది. సిఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, డీజీపీ అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ తిరంగా యాత్ర జరిగింది. ఇందులో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని ఇచ్చిన పిలుపుతో బీజేపీ నేతలు తిరంగా యాత్ర చేపట్టారు. కేబీఆర్ చుట్టూ 5 కిలోమీటర్లు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కేసీఆర్ను కోరారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, చరిత్రను మరిచిపోతే బాగుపడేది ఉండదని ఆయన అన్నారు. ప్రజలను రజాకార్లు హింసించారని గుర్తు చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన తిరంగ యాత్రలో పాల్గొన్న వెంకయ్య భారతమాతకు జయ అనడానికి బాధ ఎందుకని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన వాళ్లను గుర్తు చేసుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం సమరయోధులను గత పాలకులు కొందరికే పరిమితం చేశారని, పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేయాలని అన్నారు. సర్దార్ పటేల్ వల్లే దేశం సమైక్యంగా ఉందని, కాశ్మీర్ సమస్యను కూడా ఆయనకు అప్పగించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వేల నుంచి అందించడం వారసత్వం అవుతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश विविधता में एकता भारत का विशेषता అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి గారు వచ్చి కేంద్ర మంత్రులు అందరూ కూడా వచ్చామంటే టీఆర్ఎస్ బీజేపీ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం ఇండియాలో అందరి భాగం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్పొరేటర్లకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు మేయర్ బొంతు రామ్మోహన్. దాదాపు 1000 విగ్రహాలను పంపిణీ చేసింది జీహెచ్ఎంసీ. స్వచ్ఛంద సంస్థల సహకారంతో వచ్చే ఏడాది హైదరాబాద్లో ప్రతి ఇంటా మట్టి గణపతులనే పూజించేలా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని విగ్రహాలను తయారు చేస్తామని అన్నారు మేయర్.